ప్రజెంట్ నెల్లూరు రైల్వే స్టేషన్ ఉన్నాను, ఎందుకంటే నాది నెల్లూరే కాబట్టి. అయితే మనకి రాజమండ్రి నుంచి అయితే కరిజ్మా వెహికల్ వచ్చింది భయ్య. ఈ వెహికల్ అనేది ఈ విధంగా ఉంది భయ్య, ప్రజెంట్ ఈ విధంగా వచ్చేయాలి భయ్య బండి. అయితే మనం ఈ బండిలో 30 సామాను మాత్రం పెయింటింగ్ ఇస్తాం భయ్య. కాదు ఫస్ట్ నుంచి టోటల్గా బండి అయితే ఓపెన్ చేసుకున్నాం భయ్య. మొత్తం డీజిల్ కొట్టుకొని బ్రషింగ్ అయితే చేసుకున్నాం భయ్య. ఇవన్నీ ఎత్తి ఆటోకి వేసుకోవాలి భయ్య. నేరుగా వాటర్ వాష్ కాడికి వెళ్ళిపోయాను భయ్య. మొత్తం వాటర్ వాష్ చేయించాం. దీని అయితే పెయింటర్ కాడికి అయితే చేర్చేసాం. అయితే ఇప్పుడు పెయింటింగ్ చేయించిన సామాన్ ఈ భయ్య. మనం బాడీలో యూజ్ చేయబోయే సామాన్ కానీ ఈ భయ్య. మనం ఆల్ ప్యానల్స్ అనేది ఒరిజినల్ ప్యానల్స్ అనేది యూజ్ చేస్తాం భయ్య. ఎందుకంటే బండిలో లోకల్ ప్యానల్స్ ఉంటాయి కాబట్టి, లేకపోతే డ్యామేజ్ అయి ఉంటుంది కాబట్టి. అయితే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా దీనికి తెచ్చిన కొత్త స్పేర్ పార్ట్స్, పెయింటింగ్ స్పేర్ పార్ట్స్, ప్యానల్స్, ఇంజిన్లో ఎలాంటి స్పేర్ పార్ట్స్ ఏంది అనేది చూసేయండి భయ్య. ఓకే మీరు చూసేయండి. ఈ బాడీ సంబంధించిన స్పేర్ పార్ట్స్, ఈ బాడీ ప్యానల్స్, ఈ అయితే మనం పెయింటింగ్ ఇచ్చిన సామాను మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. ఈ ట్యాంక్ పెయింటింగ్ చేస్తున్నాం కదా, ట్యాంక్ కొద్ది అంటే 10,000 రూపీస్ అవుతుంది. అది కస్టమర్ అనేది ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకోవాల్సి వస్తుంది. మనం చెప్పిన అమౌంట్ కాకుండా ట్యాంక్ కొద్దియాల్సి ఉంటాయి. అందుకని ట్యాంక్ సంబంధించిన ఒరిజినల్ స్టిక్కర్స్, మిగతా ఆల్ ప్యానల్స్ ఏదైతే లెఫ్ట్ సైడ్ ప్యానల్ ఉందో, లెఫ్ట్ సైడ్ ప్యానల్ మనం ట్యాంక్ పెయింటింగ్ ఇచ్చినాం కదా, అందుకని ట్యాంక్ అయితే లెఫ్ట్ సైడ్ ప్యానల్ ఉంది. మీకు స్క్రీన్ మీద సంబంధించిన వీడియో మనం పెయింటెడ్ కార్డ్ అయితే మనం ముందుగానే చేసేసిందండి, ఎందుకంటే సేమ్ అదే విధంగా రావాలని చెప్పేసి. మిగతా ప్యానల్స్ అన్ని ఒరిజినల్ ప్యానల్స్, ఇదేది లోకల్ కాదు. ఓకేనా, లోకల్ ఈ బండికే కాదు, మనం ఏ బండికి యూజ్ చేయం. దానికి సంబంధించిన బాక్స్ అన్ని బయటపడేసి. ఓకేనా, మీకు ఏదైతే చెప్తానో అదే చేస్తాను. అన్ని ఒరిజినల్ ప్యానల్స్. ఓకేనా, ఈ ప్యానల్స్ మొత్తం సెట్ కాదు, ఇంజిన్ స్కోప్ కానీ మొత్తం ప్యానల్స్ అయితే సెట్. ఇంకా చూపించాలి మీకు మొత్తం అయితే కనబడిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ చూసుకోండి భయ్య, టకటగా చెప్పేస్తాను. సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్, సైలెన్సర్ కవరు, బ్రేక్ లైట్ స్విచ్, ముందర బ్రేక్ పైపు, అదేవిధంగా ఇంజిన్ స్కూప్ క్లాంపులు 2, బ్యాక్ మడ్గాడు, నెంబర్ ప్లేట్ క్లాంపు, లాక్ సెట్, ఆల్ కేబుల్స్, పవర్ కాయిలు, వెనకాల డేడ్ అసెంబ్లీ, మీటర్ కవర్, టాప్ కవరు, బ్రేక్ పెడలు. ఓకేనా, హ్యాండిల్ వెయిట్స్ రాడ్స్, బ్రేక్ రాడు, నెంబర్ ప్లేట్ క్లాంపు, నెంబర్ ప్లేట్లు. ఓకేనా, అదేవిధంగా క్లచ్ యోకు, అదేవిధంగా క్లచ్ స్విచ్, హెడ్లైట్ వైజర్ సంబంధించిన 4 స్పాంజెస్, అదేవిధంగా ఎయిర్ ఫిల్టరు, హెడ్లైట్ డోమ్ సంబంధించిన సైడ్ ప్యానల్స్, సైలెన్సర్ పైన కవర్ రింగు, ఆఫ్ యాక్సులు, హ్యాండిల్ వెయిట్, బ్యాక్ బ్రేక్ షూలు, బ్యాక్ బేరింగ్లు, డిస్క్ ప్యాడ్స్, 4 ఇండికేటర్లు. ఓకే, 4 ఇండికేటర్లు. ఇది క్లచ్ స్విచ్ ఇక్కడ ఉంది, అది వచ్చేసి ముందర డిస్క్ సంబంధించిన రబ్బర్ ఉంటుంది. ఓకేనా, ఇది క్లచ్ స్విచ్. ఓకే, అదేవిధంగా హ్యాండిల్ టాప్, 4 పుట్రస్లు యూనికాన్వి, అదేవిధంగా ఫ్రంట్ మడ్గార్డ్ క్లాంపు, ప్లగ్ క్యాప్, గేర్ రాడ్, షాక్ అబ్దేరు, సైలెన్సర్ గోల్డ్ కవర్ భయ్య. మీరు చాలా వెహికల్స్ ఫుల్ రిస్టోరేషన్ చేయించినప్పుడు చాలా మంది ఈ కవర్ అనేది యూజ్ చేయరు, ఎందుకంటే దీని కాస్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది. 2,620 రూపాయలు ఉంటుంది ఈ కవర్ కాస్ట్. నేను లాస్ట్ టైం మీకు హైదరాబాద్ వెహికల్ చేసినప్పుడు కొత్త చేశాను, వరంగల్ వెహికల్ చేసినప్పుడు కొద్దిగా చేంజ్ అని చెప్పేసి కొద్దిగా టైం తీసుకొని లాస్ట్కి అయితే ఎట్టో కూడా దాన్ని ఆకర్షణ చేసి వేసాం. ఇది వేస్తే ఉంటుంది బండికి, షోరూమ్ బండి బయట పెట్టినట్టు ఉంటుంది. వేయాలి, ఇవన్నీ వేస్తే లుక్ వస్తుంది, అందుకే అంత కాస్ట్ అవుద్ది మన కాడ. ఓకేనా, ఇవన్నీ లేకుండా తక్కువలో అయిపోద్ది. ఓకేనా, ఈ కవర్ వేస్తే ఉంటుంది సైలెన్సర్గా, ఆ విధంగా ఉంటుంది. ఇది గోల్డ్ కవరు. ఓకేనా, అదేవిధంగా హెడ్లైట్ అసెంబ్లీ, మీటర్ కవర్స్, సైడ్ ఫిట్టింగ్స్, హెడ్లైట్ డోమ్ సైడ్ ఫిట్టింగ్స్, హ్యాండ్లు. ఓకేనా, హ్యాండిల్, ముందర డిస్క్ ప్లేటు, చైన్ కిట్టు, డ్రమ్ రబ్బర్లు, అదేంటది చైన్ గార్డులు, నట్లు బోల్డ్ కిట్టు, రబ్బర్ కిట్టు, కార్బెటర్, బ్యాటరీ. కార్బెటర్ ఒకటే 6,000 చిల్లర భయ్య. ఓకేనా, కార్బెటర్ వేసి ఇంజిన్ చేస్తే బీటింగ్ అల్లాడ ఇచ్చాలి అంతే, షోరూమ్ బండి లాగా. ఓకేనా, కార్బెటర్. ఓకేనా, ఈ రబ్బర్ సిటీ ఇండికేటర్లు. ఇది టోటల్గా మనం బాడీలో వేసేస్తామను. ఇంకా మీకు హెడ్లైట్ స్విచ్ కనబడలేదు, ఏడా హెడ్లైట్ స్విచ్ ఆడడం మిస్ అయింది. హెడ్లైట్ స్విచ్ అనేది అంటే ఇది హెడ్లైట్ స్విచ్ ఆడుంది. ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ స్విచ్, రైట్ హ్యాండ్ స్విచ్ చేస్తే మనకి ఎక్స్పల్స్ స్విచ్ వస్తుంది. అంటే ఇంజిన్ కిల్లు ప్లస్ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్, సెల్ఫ్ వచ్చేసి రైట్ సైడ్లో ఎక్స్పల్స్. మీకు లాస్ట్ టైం 2 వెహికల్స్లో వాడాను, మనం ఇంకా చేసే 4 వెహికల్స్లో కానీ వాడతాం. అవి మన కస్టమర్కి ఇచ్చేది అదే. ఓకేనా, ఇది టోటల్గా మనకు బాడీ సంబంధించిన సామాను. ఇంకొచ్చేసి మనకి టైప్ 3 ఇంజిన్ కిల్ స్విచ్ రావాలి. ఇంకా ఏదో 98% సామాన్ అయితే వచ్చాయి, నేను చెక్ చేసి ఇంకా 2% అనేది బిగిస్తూ అవి చూసుకోవాలి. ఇది ఇంకా నెక్స్ట్ పెయింటింగ్ ఇచ్చిన సామాన్ ఇవ్వయా. మీకు ఆల్మోస్ట్ మొన్నగా చూపించా, బాడీ, 2 వీల్స్, సీట్ రింగు, ఓకేనా, పుట్రస్ ప్లేట్లు, లెగ్లు. ఈ డిస్ప్లేట్ అనేది మనం పెయింటింగ్ ఎందుకు ఇచ్చామంటే కొత్తగా తెచ్చాను. పెయింటింగ్ అంటే డబ్బులు కడుతున్నాము, పెయింటింగ్ ఇచ్చేసామనుకో ఏదో ఒక బండికి వేసుకోవచ్చు. అప్పుడు పెయింటింగ్ ఇచ్చామనుకో మళ్ళీ 200-250 రూపాయలు మళ్ళీ ప్లేట్కి ఇచ్చుకోవాలి. అందుకని పనిగా ఇచ్చేసాను అది. ఇంకా ఇక్కడ కానీ చూసుకుంటే పుట్రస్ ప్లేట్లు, స్పీడోమీటర్, ఓరం సెట్,
కిక్ రాడ్, హెడ్, బోరు, ఇదో టైర్లు కానీ 2 కొత్త టైర్లు, సీల్ టైర్లు వస్తాయి. అది బండిని బట్టి డిపెండ్ అవుద్ది. బండిలో టైర్లు బాగున్నాయి అనుకో బండిలో టైర్ యూస్ చేస్తాం, కార్బొరేటర్ బండిలో బాగుంది అనుకో బండిలో కార్బొరేటర్ యూస్ చేస్తాం. దాని అమౌంట్ ఇంక వేరే దాని మీద పెడతాం. ఓకేనా, అలా ఉంటుంది మనతో పని. ఈ పవర్ కార్ అనేది ఏంటంటే ప్రతి బండిలో చేంజ్ చేసుకుంటూ వస్తాను భయ నేను, అంటే మెయిన్ పవర్ని బట్టి డిపెండ్ అయింది కాబట్టి ప్రతి బండిలో. ఇది టోటల్గా మనకి పెయింటింగ్ ఇచ్చిన సామాను, బాడీకి కావాల్సిన సామాను, అదేవిధంగా బాడీ ప్యానల్స్ మొత్తం ఈ భయ మనకి బండికి తెచ్చిన స్పేర్ పార్ట్స్ అయితే ఇదే. మనం 1,30,000 ఇంతమంది ఒక వీడియో చేశాను మీకు గుర్తుంది కదా, 1,30,000 నేను చేంజ్ చేసే సామాన్ ఏంది అని చెప్పి చూపించినప్పుడు మీకు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు చూడండి రూమ్ మొత్తం నిండిపోయి ఇలా ఉంటుంది మనతో వర్క్ అంటే. అయితే ఇప్పుడు ఈ సామాన్ చూసాం కాబట్టి మనం ఇంజిన్లో ఎలాంటి స్పేర్ పార్ట్స్ యూస్ చేస్తున్నాం ఒక పేజ్ చూడండి. టోటల్గా అయితే మనకి ఇంజిన్ సామాన్ అయితే క్లీన్ చేసుకున్నాము. అదేవిధంగా మన ఇంజిన్ కేసులు పెయింటింగ్ చేస్తున్నాం కదా, పెయింటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంజిన్ కేసులు ఆ లోపల భాగం పెయింట్ అయితే అవుతుందో ఆ పెయింట్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. కస్టమర్ కానీ ఒక 2 టైమ్స్ అనేది ఆయిల్ తొందరగా చేంజ్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా ఆయిల్ సంబంధించిన ఫిల్టర్ అవుతుందో ఆ ఫిల్టర్ అనేది పక్కగా పెట్రోల్లో క్లీన్ చేసుకోవాలి. ఓకేనా, ఎప్పుడైతే, ఎందుకంటే ఆ ఫిల్టర్కి పెయింట్ అనేది వచ్చి అదుక్కుంటుంది, లోపల ఉన్న పెయింటింగ్ ఎక్కడో ఒకటి ఉంటుంది. అంత క్లీన్ చేసిన పెయింటింగ్ కానీ డస్ట్ కానీ ఒక 2-3 సర్వీస్ వరకు వస్తూనే ఉంటుంది. ఓకే, టోటల్గా సామాన్ క్లీన్ చేస్తాం. మన బండికి కావాల్సిన సామాన్ కానీ మొత్తం తీసుకువేస్తాను భయ, అంటే నేను ఇంజిన్లో యూస్ చేసే సామాన్ ఇయే. ఓకేనా, ఇది ఇలా బాక్స్లో ఉంటే ఎలా అర్థం అవుతుంది భయ, బాక్స్ నుంచి బయట తీస్తాను కదా ఏమే సామాన్ ఏంది వస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను క్లచ్ ప్లేట్లు, క్లచ్ బెల్ అబ్బలు, క్లచ్ బిల్, అమ్మింగ్ బిల్ ఇవన్నీ చెప్తాను, మీకేం అర్థం కాదు కదా. అందుకని నేను ఏం చేస్తాను అంటే ఏ ప్లేస్లో ఉన్న వస్తువు ఆ ప్లేస్ ఓపెన్ చేసి ఆ బాక్స్ మీద పెట్టి మీకు చూపించేస్తాను. మీకు ఒక పేజ్ చూడండి. టోటల్గా అయితే మనకి కొత్త స్పేర్ పార్ట్స్ అనేది మొత్తం నేను బయట తీసాను, కవర్లో ఉన్నది అలాగే ఉంచాను. మనం ఫస్ట్ ఈ ఫిష్ అండ్ క్రాంక్ అయితే చూద్దాం. ఎక్కడ చూసుకుంటే నేను ఫిష్ అనేది 25 యూస్ చేస్తున్నాను, ఉషా ఫిష్ను. చాలా మంది కొత్త బోర్ వేయచ్చు కదా, మీరు అంత కాస్ట్ పెట్టి చేస్తానంటే కొత్త బోర్ మీద నాకు నమ్మకం లేదు భయ. అందుకేంటంటే నేను ఓన్గా దీనికి ఎంత ఫిట్నెస్ పెట్టాలో అంత ఫిట్నెస్ పెట్టి ఎంతసేపు స్టార్టింగ్ కూడా అంతసేపు స్టార్టింగ్ పెట్టి తర్వాత ఎగ్జాక్ట్గా సెట్ అయింది అనుకున్నా నేను కస్టమర్కి ఇస్తాను. నేను రీబోరే నేను యాక్సెప్ట్ చేస్తాను. లేదు కొత్త బోర్ కావాలంటే కస్టమర్ చెప్తే దాని సైడ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ తర్వాత నేను అది అర్థం చేసుకోండి. ఉషా ఫిష్ అది యూస్ చేస్తాను 25. నాకు తెలిసిన దగ్గర కొత్త బోర్ వేయడం రీబోర్ చేయడం 2 ఒకటే అనుకుంటా. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తను బట్టి చూసుకుంటే కొత్త బోర్ వేయడం వల్ల ఏంటంటే ఇమీడియట్గా రన్నింగ్ చేసుకోవచ్చు. రీబోర్ వేయడం వల్ల ఏంటంటే కొన్ని అవర్స్ స్టార్టింగ్ పెట్టుకొని చెక్ చేసుకొని దగ్గర చూసుకోవాలి, పసిపెట్టిన చూసుకోవాలి, లేకపోతే అది ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఇంకా నెక్స్ట్ క్రాంక్ విషయానికి వస్తే క్రాంక్లో వచ్చి మ్యాగో రాడ్ అయితే యూస్ చేశాను. ఓకేనా, మనకు ఒరిజినల్ వచ్చేది హీరోలో, అందుకని అదేవిధంగా బేరింగ్ అని యూస్ చేస్తాను. ఒక బేరింగ్ అయితే 1000 రూపాయలు ఉంటుంది, ఇంకో బేరింగ్ అని వస్తుంది, అది కానీ చూపిస్తాను మీకు. మనం క్రాంక్ అండ్ హెడ్, అదేవిధంగా బోరు, అదేవిధంగా వాల్స్ ఎక్కడ కానీ చూసుకుంటే వాల్స్ అనేది మనం ఫస్ట్ లేత్కి ఇచ్చేస్తాం కదా, అప్పుడు కానీ చూసుకుంటే 630 రూపాయలు వాల్స్ ఇస్తారు. దీంట్లోనే వాల్స్ అయితే ఉన్నాయి. వాల్ సీటింగ్ చేపించేస్తే మనం పెయింట్ కూడా పంపించింది అది. ఓకేనా, ఇది ఏడుగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇక్కడ ఎన్ని స్పేర్ పార్ట్స్ భయ, స్పేర్ పార్ట్స్ గురించి ఒక్కోదాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను భయ. ఇంజిన్ సామాన్ అయితే మనం ఒక్కడ లోకల్ అనే సామాన్ యూస్ చేయము. ఒక ఫుల్ రీస్టోరేషన్ వెహికల్ అంటే సబ్జెక్ట్ అనేది వేరే విధంగా ఉంటుంది. ఫుల్ ఇంజిన్ చేయడం వేరే, ఫుల్ రీస్టోరేషన్ వెహికల్ ఇంజిన్ చేయడం వేరే, 2 వేరుగా చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఫుల్ రీస్టోరేషన్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ భయ. ఓకేనా, ఇది ఇక్కడ చిన్న చూడండి, ఈ ఆయిల్ డ్రై నట్లు, దీనికి సంబంధించిన ఓరింగ్, హెడ్ టాప్ ఓరింగ్, సెల్ఫ్ మోటార్ క్యాప్ ఓరింగ్, అదేవిధంగా ఇది కానీ చూసుకుంటే టైమింగ్ నట్టు ఉన్నదా దాని నట్టు ఓరింగ్, న్యూట్రల్ లైట్స్ వచ్చి 2 క్లచ్ నట్లు, అదేవిధంగా రోటర్ స్క్రూలు, మ్యానెట్, కార్బొరేటర్ మ్యాన్ ఫోల్డ్, ఎలంగి బోల్డ్, హెడ్ నట్లు. ఓకేనా, హెడ్ వాషులు మిస్సింగ్. ఇంకా నెక్స్ట్ ఈ సామాన్ చూడండి, ఆయిల్ సీల్ కిట్టు, క్లచ్ సెంటరు, క్లచ్ హబ్బు, స్టీల్ ప్లేట్లు, క్లచ్ ప్లేట్లు 1620 రూపాయలు భయ. క్లచ్ ప్లేట్లు నేను లోకల్ యూస్ చేయను, ఒరిజినల్ క్లచ్ ప్లేట్లు. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే హెడ్లో రాక్ రామ్స్, ఇంజిన్ బేరింగ్ ఇందాక చెప్పే కదా, ఒక బేరింగ్ వచ్చి 990 రూపాయలు, 2 బేరింగ్లు కావాలి మనకి ఒక కరిజ్మా వెహికల్కి. అందుకని 2 బేరింగ్లు, ఒక బేరింగ్ మనం లేత్లో వేస్తే లేత్లో వాళ్ళు సెట్ చేస్తారు, ఒక బేరింగ్ మనం సెట్ చేసుకుంటాం. నెక్స్ట్గా చూసుకుంటే గేర్ షాఫ్ట్ ప్లేట్, నెక్స్ట్గా చూసుకుంటే స్పార్క్ ప్లగ్. హీరోలో ఎన్జీకే వస్తుంది కాబట్టి నేను హీరో ప్లగ్ అయితే యూస్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే మీకు మొత్తం 3 గేర్ వీల్స్ చెప్పాను నేను. ఓకేనా, ఈ 3 గేర్ వీల్స్ ఇది. నెక్స్ట్ చూసుకుంటే క్లచ్ బెల్. ఓకేనా, క్లచ్ బెల్ పాత కదా భయ, కొత్తది అలాగే ఉంటాయి ఈ కరిజ్మా బెల్ అని ఎక్కువ స్టాక్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కార్బొరేటర్ మ్యాన్ ఫోల్డ్, కిక్ స్ప్రింగ్, క్యామ్ షాఫ్ట్. ఓకేనా, క్యామ్ షాఫ్ట్ కొద్దిగా అరుగున్నా సరే బీటింగ్ ఎగ్జాక్ట్గా ఉండదు కాబట్టి క్యామ్ షాఫ్ట్ అండ్ రాక్ రామ్స్ పక్కాగా వేసేస్తా. నెక్స్ట్ క్లచ్ బెల్, అమ్మింగ్ వీల్. ఓకే, అమ్మింగ్ వీల్ కాస్ట్ చూసుకుంటే 580 రూపాయలు. నెక్స్ట్ టైమింగ్ చైన్ కిట్, ఫుల్ కిట్ వాడతా, స్ప్రాకెట్ కానీ టైమింగ్ చైన్, ప్యాడ్స్, టెన్షనరీ. ఇంకా ఆయిల్ పంపు కంపల్సరీగా ఏంటంటే ఫుల్ రిస్టోరేషన్ వెహికల్లో ఆయిల్ పంప్ పక్కాగా చేంజ్ చేస్తారు సార్. ఇది టోటల్గా మనకి ఇంజిన్లో సామాన్ అది నేను యూస్ చేసేది. ఇంకా మీకు ఆల్మోస్ట్ ఇంకా లేదులో సంబంధించి క్రాంక్ చేపించేస్తాం, అదేవిధంగా బోర్ చేపించేస్తాం, అదేవిధంగా హెడ్ చేపించేస్తాం. టోటల్గా అయితే ఇది భయ. చూడండి, బండి స్టార్టింగ్ చేసే ముందర అయితే మనం ఈ బాడీ ఫిట్టింగ్ అంటే ఆల్మోస్ట్ సపరేట్గా మన ఛానల్లో ఒక వీడియో ఉంది, అంటే స్పీడ్గా బాడీ ఫిట్టింగ్ గురించి. ఆ వీడియో అయితే చూడండి. మనం బండి స్టార్టింగ్ చూసే ముందర మనం బాడీకి ఎక్కించే ముందరే మనం ఏం చేస్తామంటే
టైర్లు, డిస్క్ ప్లేట్లు, బ్రేక్ షూలు, చైన్స్ ప్యాకెట్లు, మొత్తం ఇంజిన్ ఫిట్టింగ్, వెనకాల స్టే బుష్లు, స్టే ప్యాడ్, అదేవిధంగా ఫోర్క్ లైక్లో ఫోర్క్ ఆయిల్ సీలు, సైలెన్సర్ గోల్డ్ కవరు, స్టీల్ కవరు, ఇంకా సీట్ రింగు, లాక్ సెట్, క్యాప్లు, బ్రేక్ పెడల్లు, బ్రేక్ రాడ్లు, ఇంకా ఏముంది భయ్యా మొత్తం సెట్ చేసాడు, ఎత్తి పెట్టుకునేస్తాం. అంటే జస్ట్ బాడీ అక్కడ పెట్టుకున్నప్పుడు బాడీకి ఫిట్ చేసే పని పెట్టుకోవాలి కానీ మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ సెట్ చేసుకునే విధానం ఉండదు. అయితే ఇక్కడ హెడ్లైట్ అసలు పెండింగ్ ఉంది. హెడ్లైట్ అసలు పెండింగ్ ఉంది అంటే బండికి ట్యాంక్ అనేది ఇంకా పెయింటింగ్ కాలేదు. హెడ్లైట్ అసలు సెట్ చేసామంటే ట్యాంక్ స్టిక్కర్లా తీపించుకున్నప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ప్యానల్ సంబంధించి అయితే ఇంకా ఏం సెట్ చేయలేదు. ప్యానల్ సంబంధించి సెట్ చేసుకోవచ్చు, ఎందుకంటే బాడీ బిగించేటప్పటికి చాలా టైం పడుతుంది. ఈ లోపల ఏదో ఒక టైంలో దాని అయితే సెట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ చాలా సామాన్ ఖాళీ అయిపోయి చూసారా. ఇక్కడ బ్యాక్ మడ్గాడ్ కానీ సెట్ చేసుకునేసాం, ఇండికేటర్ సెట్ చేసుకుని, నెంబర్ ప్లేట్ సెట్ చేసుకునేసాం, అయిపోయింది. ఇంకేముంది భయ్య బాడీకి ఫిట్ చేసి మీకు స్క్రీన్ కనబడుతుంది కదా, ఈ వీడియో తెచ్చి వేసేయండి. అంటే స్పీడ్గా బండికి ఎలా బిగించాం మనం కరిజ్మా ఈ వైట్ కలర్ బండి, రాజమండ్రి బండి అనేది మీకు అయితే అర్థమైపోద్ది. ఓకేనా? అయితే చూడండి భయ్య బండి స్టార్టింగ్. భయ్య చూడండి బండి అయితే ఇంజిన్ అయితే స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 50% అయింది అనుకోండి భయ్య, 50% అయిపోయింది. ఇంజిన్ అయితే మనం బండి స్టార్ట్ చేసాం. ఇంజిన్ బీటింగ్ అనేది ఎలా ఉండేది చెక్ చేసుకోవాలి. ముందర ఫోర్క్లో స్టార్ట్ చేసే ముందర ఏంటంటే ఈ వర్క్ కంప్లీట్ చేస్తాం. అంటే ఇప్పుడు సైలెన్సర్ ఒకటే పెండింగ్ ఉంది బండికి. సైలెన్సర్ అనేది ఒకసారి మీకు ఇంజిన్ బీటింగ్ వినిపించి సైలెన్సర్ బిగించేసామంటే తర్వాత పైన ప్యానల్స్ ఉంటాయి. ప్యానల్స్ అనేది ఇప్పుడు బిగిం ముందర ఫోర్క్లో అయిపోయి మొత్తం ఇంకా ఫైనల్ అవుట్పుట్ లేదంటే ట్యాంక్ వేసుకుంటారా, సీట్ ప్యానల్, సైడ్ డోర్లు, ముందర డోమ్, అది ఫైనల్ అవుట్పుట్లో చేస్తాం. ప్యానల్స్ అనేది ఇప్పుడే ఎక్కిం, ఎందుకంటే పడుతుంటాయి, చెయ్యిలు గమ్మునుంటాయా, దోక్కొని పోతూ ఉంటుంది. అయితే ఒకసారి మీరు ఇంజిన్ బీటింగ్ అయితే వినేసేయండి. టోటల్గా ఇది మనకి ఇంజిన్ బీటింగ్ చెప్పేది ఏముంది భయ్య, మనం చేసేది సూపరే కదా. ఇంకా మనం కానీ చూసుకుంటే ఫ్రంట్ ఫోర్క్లు చేయాలి, బండికి సైలెన్సర్ బిగించేసి బండి స్టార్టింగ్లో పెట్టేసి ట్యాంక్ అనేది మీకు చెప్పే ఇంకా కాలేదని చెప్పేసి, ట్యాంక్ ఇంకా కాలేదు అందుకని మనం సైలెన్సర్ బిగించి ముందర ఫోర్క్లు బిగిస్తే ఈరోజు ఎడకే అంటే సైలెన్సర్ కూడా బిగిస్తాయి ఈ రోజుకి. రేపు ఉదయం వచ్చి మళ్ళీ ముందర ఫోర్క్లు బిగించుకున్న తర్వాత ఇంకా ఒకటి సెట్ చేసుకుంటే వచ్చేస్తాం. మొత్తం అయిపోయింది, ఇటు పక్కన మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్. ఇటు పక్కన మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఏం లేదు. చెప్పాం కదా వెనకాల సీట్ ప్యానల్, సైడ్ డోర్లు వేసుకొని వచ్చేయడమే, ఇటు పక్క సైలెన్సర్ వేయడమే. ఓకేనా? మీరు అనుకోవచ్చు 50% వర్క్ ఎందుకు భయ్య, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కదా అంటే ప్యానల్స్ ఇంకా సెట్ చేయలేదు భయ్య. ప్యానల్ సెట్ చేస్తే బిగిస్తే అప్పుడు ఇదేముంది ఇంజిన్ ఎక్కించి వెనకాల స్టే ఎక్కించి షాగబ్దేలో మట్గాడు వైరింగ్ ఎక్కి బండి స్టార్ట్ చేసి ఏడవది సింపులే. ఎక్కడి నుంచి అసలు సినిమా. ఓకేనా? టోటల్గా అయితే మనం ఫైనల్ అవుట్పుట్లో కలుసుకుందాం భయ్య. ఓకే భయ్య టోటల్గా అయితే వెహికల్ అయితే రెడీ అయిపోయింది. వెహికల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్, ఇంజిన్ వాడే స్పేర్ పార్ట్స్ మొత్తం అయితే మీకు చూపించాను. ఆల్మోస్ట్ మనం బండిలో చెప్పాలనుకుంటే ఒక 70% కొత్త అనుకోండి భయ్య. ఓకేనా? 20% పెయింటింగ్ అనుకోండి భయ్య, లేకపోతే 10% పాతం అనుకోండి భయ్య. అంటే ఎయిర్ ఫిల్టర్ బాక్స్ కానీ అలాంటి కొన్ని వైరింగ్ ఇట్లు బాగుంటాయి అయ్యే యూస్ చేయడం కానీ, కొన్ని చిన్నవి కొన్ని పాతవి యూస్ చేస్తుంటాం. అంటే మీకు పాత అంటే ఐడియా వచ్చింది కదా, దీంట్లో కనబడింది ఏముంది, మీకు ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఒకటి పాతది కనబడి ఉంటుంది, ఇంకా స్పీడోమీటర్ ఒకటి మనం పాత వాడి మీటర్ కేసులు అనేది కొత్త వేస్తుంటాం. అలా ఏంటంటే 10% పాతవే యూస్ చేసి 20% పెయింటింగ్ చేయించి దాదాపు 70% కొత్తవి అయితే వేసేసాం భయ్య. ఓకేనా? టోటల్గా అయితే మనకి బండి అయితే అవుట్లుక్ ఏ విధంగా వచ్చింది. ప్యానల్స్ మాత్రం లోకల్ ప్యానల్స్ ఉంటే కంపల్సరీగా మొత్తం ఒరిజినల్ ప్యానల్స్ అయితే నేను యూస్ చేస్తాను. లోకల్ ప్యానల్స్ అనేది యాక్సెప్ట్ చేయను, ఓన్లీ ట్యాంకీ వరకే పెయింటింగ్ చేపిస్తాను. దానికి సంబంధించిన ఇమేజ్లు కానీ మీకు చూపిస్తాను. ఇప్పుడు టోటల్గా 2 టైర్లు కొత్త వేసి, ప్యానల్స్ అన్ని కొత్త వేసి, ఫుల్ ఇంజిన్ చేసి, సైలెన్సర్ కవర్లు కానీ మీకు ఆల్మోస్ట్ మొత్తం స్పేర్ పార్ట్స్ చూపించేసాను కదా. మళ్ళీ ఏముంది, బ్యాక్ మట్గాడ్ కానీ, డేంజర్ కానీ, హెడ్ వస్తుంది కానీ, ఇవన్నీ ఎంత బాగున్నా సరే అవుట్లుక్ కోసంగా కంపల్సరీగా చేంజ్ చేస్తాయి. ఇండికేటర్లు కానీ, పుట్రెస్ట్లు కానీ, బ్యాక్ షాక్ అబ్దేలు కానీ, ఫ్రంట్ ఫోర్క్ స్ప్రింగ్లు కానీ, ఇంజిన్ స్కూప్ క్లాంపులు, హ్యాండ్లు
అంటే మెయిన్ ఇంపార్టెంట్గా ఈ బెండ్ అవుతాయి, ఈ అరుగుదల అవుతాయి, ఈ డ్యామేజ్ అవుతాయి అనుకున్నప్పుడు అవన్నీ పక్కాగా చేంజ్ చేసి తీరుతాను భయ్య. అంతేగాని మనం పెయింటింగ్ ఓపెన్ చేసాం కదా, ఉన్న సామాన్ క్లీన్ చేసి పెయింటింగ్ వేసి బండికి బిగించి కస్టమర్కి ఇచ్చేసి ఒక 60,000 70,000 తీసుకోవడం నాకు తెలీదు. ఓకేనా, నా వర్క్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, టోటల్గా టాప్ టు బాటమ్ మొత్తం ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసుకొని 10% పాత వాడుకొని 20% పెయింటింగ్ చేసుకొని 70% కొత్తది తెచ్చుకొని మొత్తం వేసుకొని చేసుకుంటే షోరూమ్ బీటింగ్ అయితే వస్తుంది. అది బీటింగ్ అదేనండి. ఓకేనా, టోటల్గా ఇది భయ్య మనకి రాజమండ్రి వెహికల్ అనేది ఈ విధంగా వచ్చింది. చాలా బాగుంది, డ్రైవింగ్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ ఓకేను. అయితే కొద్దిగా లేట్ ఎక్కువైంది, ఎందుకంటే కస్టమర్ అనేది పేమెంట్ కొద్దిగా 2 times కట్టారు కాబట్టి మనం కానీ వర్క్ కొద్దిగా లేట్ అయిపోయింది. స్పేర్ పార్ట్స్ దొరకడం కొద్దిగా కష్టం అయిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో కరిజ్మా పెయింటింగ్ ఫుల్ పెయింటింగ్ చేసుకోవడానికి కొద్దిగా కష్టమే భయ్య. ఆల్మోస్ట్ చాలా వరకు మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది. ఓకేనా, ఈ బండి అయితే అయిపోయింది. కానీ నెక్స్ట్ మనకి హైదరాబాద్ వెహికల్ ఉంది, నెక్స్ట్ నెల్లూరు వెహికల్ కానీ బ్లాక్ కలర్ బండి ఉంది, అవి కానీ చేద్దాం. తర్వాత అయితే కొద్దిగా సామాన్ దొరకడం కష్టం అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడే కొద్దిగా పొజిషన్ కష్టంగా ఉంది. ఓకే, టోటల్గా మీ వీడియో ఇష్టం లైక్ కామెంట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీడియో ఛానల్ గట్టిగా సపోర్ట్ చేసేయండి.